ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని గల్లంతైన మత్స్యకారుల కోసం వెంటనే ప్రైవేట్ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టి వారిని సురక్షితంగా కుటుంబాల వద్దకు చేర్చాలని వైసీపీ రాష్ట్ర ఆర్టీఐ జోన్ 2 వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కొల్లు త్రినాథ్ వర్మ డిమాండ్ చేశారు. మత్స్యకారుల కుటుంబాలను వైసీపీ అమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పినిపే శ్రీకాంత్, త్రినాథ్ వర్మ తదితరులు పరామర్శించి నిత్యావసర సరుకులు అందించారు. బోట్లకు జీపీఎస్ పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు సముద్రంలోకి వెళ్లే మత్స్యకారుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే పటిష్టమైన వ్యవస్థ ఉండాలని, కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల భద్రతా వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందని, అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్ హయాంలో ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల నిర్మాణానికి పెద్దపీట వేశారని, ప్రస్తుతం వాటిని ప్రైవేటీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని, ప్రైవేటీకరణ కొనసాగితే మత్స్యకారుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని త్రినాథ్ వర్మ హెచ్చరించారు. మరి ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా తట్టి లెగవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవు గ్రామంలో మత్స్యకారులు గత ఆగస్టు 3వ తారీఖున తన జీవనోపాధి కోసమై వాళ్ళు సముద్ర వేటకు వెళ్ళడం జరిగింది. అయితే ప్రతిసారి వాళ్ళు ఓ 15 రోజులకో 10 రోజులకో సంబంధించినటువంటి ఆహారాన్ని బోట్లో నింపుకొని, ఇంధనాన్ని కూడా నింపుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే 2 రోజులకో 3 రోజులకు ఒకసారి సమాచారాన్ని సంబంధించిన కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. అయితే కొప్పనాతి రాంబాబు అనే బోటు యజమానితో పాటు ఒక ఎనమండుగురు ఆయనతో కలిసి వెళ్ళటం జరిగింది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సరైనటువంటి భద్రతా ప్రమాణాలను పాటించటం లేదు. అయితే ఇక్కడ మెరైన్ కమ్యూనికేషన్ వాళ్ళు ఉంటారు. ఆ మెరైన్ కమ్యూనికేషన్ వాళ్ళు ప్రతిరోజు ఎన్ని బోట్లు సముద్రంలో ఫిషింగ్కి వెళ్తున్నాయి, సాయంత్రానికి ఎన్ని రిపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటి కరెక్ట్ డేటా ఉండాలి. అది ఉండదు, డేటా ఉండలేదు. తర్వాత సముద్రంలో ఫిషింగ్ చేయడానికి స్టే చేసి ఎంతమంది ఉన్నారు అనేటువంటిది సమాచారం ఎప్పటికప్పుడు ఆ మెరైన్ కమ్యూనికేషన్ సిస్టమ్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ఇవ్వవలసి ఉంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరైనటువంటి ప్రమాణాలు పాటించట్లేదు. సరైనటువంటి సమాచారం బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఈ సిస్టమ్ 100% ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల ఈ విశేషమైనటువంటి విదేశ మార్గద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళ జీవనోపాధి ఇలాగే అయిపోతుంది. వాళ్ళు సరైనటువంటి భద్రత ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఇది వరకు జరిగినటువంటి విశాఖ జరిగిన విషయంలో మళ్ళీ పునరావృతం కాకూడదని ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా మత్స్యకారుల విషయంలో చాలా వరకు అశ్రద్ధ వహిస్తుంది. ఈ విధంగా వీళ్ళకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా సరైన ప్రమాణాలు పాటించి వాళ్ళకి సరైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైంది. అయితే గత వైసీపీ గవర్నమెంట్లో ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్లని నిర్మించడం జరిగింది. అదేవిధంగా సీపోర్ట్లను కూడా నియమించడం జరిగింది. వేలాది కోట్ల రూపాయలతో ఈ ఫిషింగ్ హార్బర్లను డెవలప్ చేయడం జరిగింది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో. అయితే జువెలిదిన్నెలో ఉన్నటువంటి ఉన్న ఫిషింగ్ హార్బర్ను కూడా ప్రైవేటు పరం చేయడానికి పిపిపి ద్వారా వాళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి చకచక పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న మత్స్యకారులు ప్రైవేటు పరం అయినట్లయితే ఫిషింగ్ హార్బర్ని ఖచ్చితంగా 6,000 కుటుంబాలు మత్స్యకార కుటుంబాలు వాళ్ళు జీవనోపాధికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని అక్కడ నిరసన కూడా తెలియజేస్తున్నారు. ఆ విధంగా మత్స్యకారులు స్వావలంబనం సాధించడానికి, అభివృద్ధి సాధించడానికి, అగ్నికుల క్షత్రులు మత్స్యకారులు అభివృద్ధి చెందడానికి వైసీపీ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి ఆ విధమైనటువంటి ఫిషింగ్ హార్బర్లు అవనివ్వండి, తర్వాత సీపోర్ట్లు అవనివ్వండి, ఇవన్నీ పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేసేసి మత్స్యకారు నోట్లలో మట్టి కొట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అంచేత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ ఒక విధమైన డిమాండ్ చేస్తున్నారు. నేను ఒక మత్స్యకారు వర్గానికి చెందిన వాడినే అయినప్పటికీ నేను ఒక విషయాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎటువంటి పరిస్థితుల్లో మీరు పీపీపీ ద్వారా ఏదైతే 10 ఫిషింగ్ హార్బర్లను తర్వాత సీపోర్ట్లను మీరు ఇమీడియట్గా ప్రైవేటీకరణ చేసేదాన్ని ఆపుచేయకపోతే మేము ఆందోళన చేస్తామని, అదేవిధంగా జువెలిదిన్నెకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జువెలిదిన్నె వెళ్ళి అక్కడ మత్స్యకారులతో సంభాషించి అక్కడ జరుగుతున్న అన్యాయాలని ఎండగట్టి ఖచ్చితంగా సీపోర్ట్లను మేము ఈ హార్బర్లను ఏ విధంగా ప్రైవేటీకరణ చేయకుండా వాటిని ఆపుచేసి ఖచ్చితంగా అగ్నికుల క్షత్రియులకు మత్స్యకారులకు అండగా ఉంటానని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అగ్రికుల క్షత్రియ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కూడా జగన్ గారి హయాంలోనే. ఈ విధంగా మత్స్యకారులకి తర్వాత అగ్రికుల క్షత్రియులకి కావలసినటువంటి వాళ్ళకి సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు వరకు పసిఫిక్ మహాసముద్రంలో సౌర సంస్థలో ఎక్కువగా వీటి మీద సముద్ర సంస్థలు ఎక్కువగా కెమికలైజేషన్ చేసి డ్రిల్లింగ్ చేయడం వల్ల మత్స్య సంపదను పూర్తిగా హరించిపోయినట్టు చేశారు. దానికి ఆల్టర్నేటివ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేసి వారి యొక్క ఉపాధిని పెంపొందించడం కోసం కృషి చేశారు. కనుక ఏ విధంగా చెప్పినట్లయితే మత్స్యకారులపైన అగ్నికుల క్షత్రియులపైన సేఫ్టీ ప్రమాణాలను పాటించే విధంగా చేయాలని, అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళకి భద్రత విషయంలో పూర్తి బాధ్యతలు ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలని, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే జాయింట్ ఆపరేషన్ చేసినటువంటి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీని పోలీస్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేసుకుని కోస్ట్ గార్డ్ని కూడా కమ్యూనికేట్ చేసి ఎక్కడున్నారు ఇమీడియట్గా తెలుసుకోవాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మత్స్యకారులపైన వాళ్ళు డేటా పైన ఎంతమంది వెళ్తున్నారో సముద్రంలోకి, వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు, ఇంటికి రిపోర్ట్ చేస్తున్నారు అనేది ఎన్ని స్టే చేసి సముద్రంలో ఉన్నాయనేటువంటి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయాలని ఈ విధంగా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ కోలిత్నాథ్ వర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.